అరణ్యవాసానికి వెళ్ళినట్టుగా లోబడిన పుత్రుడిగా కనబడతా ఉంది. మళ్ళీ ఇంత పెద్ద వయసులో తండ్రి స్థానంలో కనబడే ఇంత పెద్ద ఉంటే ఆ నీచుడికి మనసు ఎట్లా కలిగిందా అని చెప్పి అడుగుతా ఉన్నాయి రండి. మూడోది, రాముడి యొక్క విషయంలో ఒక క్వాలిటీ, నాకు నచ్చిన క్వాలిటీ ఏంటంటే వినయము. అంత శక్తి సామర్థ్యాలు ఉన్నా కూడా రాముడికి ఎక్కడ కూడా అహంకారము, ప్రౌడిష్నెస్ కనిపించినట్టుగా లేదండి. మళ్ళా ధర్మరక్షకుడు అని చెప్పుకుంటున్న నీచుడు అంత గర్వానికి పోయి రాముడి పేరే చెప్పుకొని పెద్ద ఆయన మీద దాడి చేసి ఉన్నాడు. నాలుగోది చూస్తా ఉంటే రాముడు శత్రువుని కూడా గౌరవించినట్టు కనబడతా ఉందండి. రావణుడు చనిపోయిన తర్వాత, మరణించిన తర్వాత ఆయన జ్ఞానాన్ని శబాష్ అని చెప్పి రెస్పెక్ట్ చేసిన వ్యక్తి రావణుడు. అలాంటి రాముడు పేరు చెప్పుకొని వినాశ ధర్మం అని చెప్పి వస్తున్న వ్యక్తుల్ని దయచేసి మీరు గమనించాలని చెప్పి మనవి చేస్తున్నా. మరొక మాట చెప్పి ముగిస్తాను. నాకు ఒక ఆరెంజ్ కండు వివరణ ఇస్తారా అని చెప్తాను, ఎందుకనేది ఒక్కసారి పట్టుకోండి. చివరి మాట, సమయం లేదు. నేను చాలా స్టేజ్ల మీద ప్రసంగాలు చేస్తూ ఉంటాను, సమయంలో. ఈరోజు ఇది వేసుకోవడానికి ఒక క్రైస్తవుడిగా, లేకపోతే అక్క ఇక్కడ లుబినాక్క గారు ఉన్నారు, మైనారిటీ ముస్లిం, వారు వేసుకోవడానికి కారణం ఏంటో తెలుసా? ఇక్కడ నిలబడ్డ పెద్ద ఆయన నిజమైన ధర్మరక్షకుడు, నిజమైన హిందువు. ఇలాంటి హిందువు, నిజమైన ధర్మరక్షకుడు, నిజమైన హిందువు అంటే ఏ క్రైస్తవుడైనా కానీ క్రిస్టియన్, ముస్లిం, హిందూ బాయ్ అని చెప్పి చెప్తారు. మీడియా సమావేశంగా మాట్లాడుతా ఉన్నా. ఇలాంటి అన్నయ్యలు, ఇలాంటి పెద్దవారు ఇంకా వస్తే సమాజంలో మనమంతా కలిసిమెలిసి క్రిస్టియన్, ముస్లిం, హిందూ బాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్.